హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం, ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ డే కోసం ఒక అద్భుతమైన టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న మీరు ఎప్పుడు లవ్ సాంగ్స్ లిరికలే చేస్తుంటారు, కొద్దిగా ఫ్రెండ్షిప్ గురించి కూడా ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకోసం అయితే చాలా అంటే చాలా కష్టపడి మీ యొక్క ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆల్ మెంబర్స్ని ఒక వీడియో రూపంలో క్రియేట్ చేసి ఒక ఫ్రెండ్షిప్ హైలైట్గా అనేది వీడియో క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే లైఫ్లో మళ్ళీ ఇటువంటి వీడియోస్ మళ్ళీ చూడలేరు అనమాట, అలా ఉంటుంది ఎడిటింగ్ అయితే. సో ఈ విధంగా ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని మీ ఫ్రెండ్స్ని యాడ్ చేసుకొని ఇలా ఈ యొక్క సాంగ్ని యాడ్ చేసుకొని మనకు ట్రెండ్ అంటే మనకు ఈ యొక్క సాంగ్ని యాడ్ చేసుకొని ఉన్నది ఒకటే జిందగీలో చాలా అంటే చాలా అమేజింగ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేను ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని మీ ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇలా మనకు యాడ్ చేసుకొని ఈ యొక్క ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటూ ఈ యొక్క లిరికల్తో ఒక అద్భుతమైన వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలని ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. చెప్పాను కదా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 200 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఒకటే లింక్ ఇచ్చింటాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఇక్కడ మీరు టైప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ నేనైతే ఇక్కడ టైప్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి కొద్ది ఇక్కడ ఏ అని ఫాంట్ ఉంది కదా, ఏ ఫాంట్లోకి వెళ్తే ఇవన్నీ మనకు ఎఫెక్ట్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు అంటే ఏ అయితే మీరు ఫాంట్ స్టైల్స్ కావాలనుకున్నా అవన్నీ ఫాంట్ స్టైల్స్ మీరు పెట్టుకోవచ్చు. సో మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకొని నేను ఒక టెక్స్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని ఈ యొక్క టెంప్లెట్లో సేమ్ మనకి ఇలా కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు అవుట్ లైన్ అని ఉంది కదా, అవుట్ లైన్లోకి వెళ్ళి కొద్దిగా ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ అవుట్ లైన్కు నేను రెడ్ అని ఇస్తున్నా. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన కలర్ ఎనీ కలర్ మీరు యాడ్ చేసుకొని సేమ్ ఈ యొక్క లేయర్ను నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. ఓకే, సో ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్కి నా యొక్క ఇమేజ్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సేమ్ ఫస్ట్ నేను నా ఇమేజ్ని ఇక్కడ మా ఫ్రెండ్స్తో నేనైతే ఒక ఫోటో దిగాను. సో ఇక్కడైతే నేను యాడ్ ఇచ్చేసి కొద్దిగా ఇలా కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ కదా, సో ఈ యొక్క క్రాపింగ్లోకి వెళ్ళి కొద్దిగా ఇలా మీరు స్క్రోల్ చేసుకోండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు స్క్రోల్ చేసుకొని కరెక్ట్గా మీకు ఎఫెక్ట్ ఎలా కుదిరితే అలా పెట్టుకొని సేమ్ కొద్దిగా ఇది కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఇలా టిక్ మార్కింగ్ రైట్ ఇచ్చేసి కరెక్ట్గా మనకు ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇలా మనకు ఏదైతే డిస్ప్లేకి ఉందో కరెక్ట్గా సైజు మీరు అలా యాడ్ చేసుకొని కరెక్ట్గా మనకు బార్డర్ సైజ్ ఇచ్చుకొని సేమ్ ఇంకా కొద్దిగా యాక్టిట్యూడ్గా అటు ఇటు మనకు కొద్దిగా లేయర్ను అలా అడ్జస్ట్ చేయండి. సేమ్ అడ్జస్ట్ చేశాక మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ కదా, క్రాపింగ్లోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి సేప్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ వన్ లేదా థర్డ్ వన్ సెలెక్ట్ చేసి సేమ్ టిక్ మార్కింగ్ రైట్ ఇచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫిదర్ అనే ఒక ఎఫెక్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సేమ్ ఈ యొక్క ఎఫెక్ట్ను వీడియో మనకు 50 to 50 ఇచ్చేసి టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. ఓకే,
సో ఇచ్చేసాక ఇప్పుడు చూడండి కొద్దిగా మనకు ఇమేజ్ అనేది చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఓకే, సో ఇంకా మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ యొక్క ఆప్షన్లోకి వెళ్ళి కొద్దిగా మీ యొక్క ఇమేజ్ను కొద్దిగా లైటింగ్ తగ్గించండి. ఓకే, తగ్గించేసి సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి కావాలంటే ఇంకా మనకు అప్లైలోకి వచ్చేసి మళ్ళీ కొద్దిగా కలర్ కావాలని తగ్గించుకోవచ్చు, లేదు మీకు ఇష్టం వచ్చినంత పెంచుకోవచ్చు. ఓకే, సో నేనైతే నార్మల్గా ఒక న్యాచురల్గా ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సేమ్ ఇచ్చేసాక ఇక్కడ నుంచి ఒకసారి ప్లే చేయండి. సో చూడండి మనకు ఎంత పవర్ఫుల్గా ఉందో. వావ్, సూపర్ కదా. ఈ విధంగా మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకా మీకు ఇమేజెస్ యాడ్ చేసుకోవాలంటే 1 by 1 సేమ్ ఇంతే. ఇంకా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఇలా యాడ్ ఇచ్చేసాక మళ్ళీ ఇంకొకటి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ను మళ్ళీ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను ఇంకొక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేశాను. కొద్దిగా అలా స్క్రోల్ చేసి నేను మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి కొద్దిగా అలా టచ్ చేసి సేమ్ ఈ యొక్క బార్డర్ కూడా సేమ్ అలా డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ ఈ యొక్క లేయర్ను కూడా కొద్దిగా అలా స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా మొత్తం మీకు ఎన్ని ఇస్తారో అన్నీ కూడా మీరు ఇలా యాడ్ చేసుకొని కరెక్ట్ ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇలా యాడ్ ఇచ్చేసి మనకు లేయర్ను కరెక్ట్గా సపోర్ట్ చేయాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ లేయర్ 2 వరకు వచ్చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి ఎనేబుల్ చేసి సేప్లోకి వెళ్ళి సెకండ్ 1 వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఫిదర్ ఎఫెక్ట్ని ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, సేమ్ యాడ్ ఇచ్చేసి కరెక్ట్గా మనకు ఈ యొక్క బార్డర్ను మళ్ళీ అలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మీకు ఎంత పర్ఫెక్ట్ కావాలంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇంకా కావాలంటే మీకు ఇక్కడ నుంచి కొద్దిగా అలా రొటేట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకొని మీరు కరెక్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని కింది స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసుకోండి. ఓకే, సో స్క్రీన్ అని అప్లై చేశాక మళ్ళీ ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. సో చూడండి మనకి ఎంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో ఈ విధంగా ఇక్కడైతే నాకు ఫొటోస్ సరిగా లేవు. సేమ్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇలా మొత్తం మీరు అన్ని ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక సేమ్ ఇక్కడ ఫోటో అయితే సరిలేదు డిలీట్ చేసి సేమ్ ఈ యొక్క లేయర్నే నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, సో ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకొక లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ముందు స్క్రోల్ చేయండి. సో చూడండి లిరికల్ కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. చాలామందికి బ్లెండింగ్ అనే ఆప్షన్ చూపించలేదు, నాకు డబ్బులు అడుగుతున్నాను అంటున్నారు. మీకు డబ్బులు అడిగేటట్టు అంటే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఫ్రీ వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా క్లారిటీగా అక్కడ నేను వీడియో చేశాను, ఆ వీడియో చూడండి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ అన్ని యాడ్ ఇచ్చేసాక బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్ ప్లే అవద్దు కనుక. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్క్రోల్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో మీరు పట్టుకొని అంటే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ప్లే చేసుకోండి. సో చూడండి ఇంకా ఎంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో ఇలా లిరికల్ వస్తూ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటూ ఈ యొక్క టెక్స్ట్ని యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా కావాలంటే లిరికల్ కొద్దిగా సైజు తగ్గించుకోండి. ఓకే, సో ఇలా మీకు ఎక్కడ కావాలనో అక్కడ పెట్టుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ కరెక్ట్ ఎఫెక్ట్ని ఎందుకంటే మనకు ఫొటోస్ మీద యాడ్ చేస్తే లిరికల్ కనిపించవు, అందుకు నేను సైడ్ అయితే ఇచ్చేసి టిక్ మార్కింగ్ రైట్ ఇస్తున్నాను. ఓకే, సో ఇంకా మీకు ఎక్కడ కావాలంటే మీరు అక్కడ పెట్టుకోండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు లిరికల్ వచ్చేసింది, ఈ వీడియో వచ్చేసి ఇమేజ్ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి అది మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా, నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.